హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్రిచ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈజ్ ఐసోమెరిజం. వాట్ ఎగ్జాక్ట్లీ ఐసోమెరిజం? Isomerism is a phenomenon of having same molecular formula but different in their physical and chemical properties. ఒక ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉండి డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే మనం ఐసోమెరిజం అంటారు. ఎందుకు డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్లో డిఫరెన్స్ ఉంటుందంటే వాటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్ అయినప్పుడు కూడా స్ట్రక్చరల్ అరేంజ్మెంట్లో కానీ లేదా స్పేషియల్ అరేంజ్మెంట్లో కానీ డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా వాటి యొక్క ప్రాపర్టీస్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. అలాంటి దాన్ని ఏమంటారంటే ఐసోమెరిజం అంటారు. ద కంపౌండ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఐసోమెరిజం ఈజ్ కాల్డ్ ఐసోమర్స్. ఏ కాంపౌండ్స్ అయితే ఐసోమెరిజంలో ఇన్వాల్వ్ అవుతాయో వాటిని ఏమంటారంటే మనం ఐసోమర్స్ అంటారు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. Isomerism is a phenomenon of having same molecular formula but different in their physical and chemical properties. Different in their physical and chemical properties. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. C4H10 ఈ మాలిక్యులర్ ఫార్ములాతో మనం రెండు స్ట్రక్చర్ రాస్తాను. CH3 CH2 CH2 CH3. ఓకే, అలాగే దీన్ని ఇలా కూడా రాయొచ్చండి. CH2 CH బాండ్ CH3 బాండ్ CH3. ఈ రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్. ఇక్కడ కౌంట్ చేసినట్లయితే 4 కార్బన్లు, 3 2 5 5 + 5 10 హైడ్రోజన్స్. ఇక్కడ కూడా చూడండి 4 కార్బన్లు, 3 3 9 + 1 10 హైడ్రోజన్స్. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ దైర్ స్ట్రక్చర్స్. ఈ ఫినామినాని ఏమంటారంటే ఇటు పేర్లు కూడా మారుతుంది. ఇదేంటిది ఎన్ బ్యూటేన్ లేదా బ్యూటేన్. ఇది 2 మిథైల్ ప్రోపేన్. ఈ ఫినామినాని ఏమంటారంటే ఐసోమెరిజం అంటారు. ఈ కాంపౌండ్స్ని ఐసోమెర్స్ అంటారు. ఈ కాంపౌండ్స్ని ఏమంటారండి ఐసోమెర్స్. రైట్, నెక్స్ట్ ఇప్పుడు క్లాసిఫికేషన్ చూద్దాం. ఐసోమెరిజం హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ 2 టైప్స్: స్ట్రక్చరల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్స్లో డిఫరెంట్ ఉంటే దాన్ని ఏమంటారంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటారు. కాంపౌండ్ యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉంటే స్టీరియో ఐసోమెరిజం అంటారు. స్పేషియల్ అరేంజ్మెంట్ అంటే ఒక కాంపౌండ్ 2 కాంపౌండ్స్ అప్ సైడ్ ఉండడం, 2 కాంపౌండ్ ఒకవైపు ఉండడం, 2 కాంపౌండ్లు ఒకటి అప్ సైడ్ ఒక డౌన్ సైడ్, ఇలాగా డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే మనం స్టీరియో ఐసోమెరిజం అంటారు. వాటి యొక్క స్ట్రక్చర్లో డిఫరెంట్ ఉంటే దీన్ని ఏమంటారంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క ఐసోమెరిజం గురించి వివరంగా మనం డిస్కస్ చేస్తాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసోమెరిజంలో ఫస్ట్ వన్ ఈస్ చైన్ ఐసోమెరిజం. Chain isomerism means the compounds having same molecular formula but different in their parent chain or branch chain or in IUPAC name. Okay, isomerism అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది molecular formula must be same. Okay, సో ఇక్కడ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ in their parent chain or branch chain. సో పేరెంట్ చైన్లో కానీ బ్రాంచ్ చైన్లో కానీ డిఫరెంట్ వస్తే ఖచ్చితంగా ఏమొస్తుందండి IUPAC నేమ్లో కూడా డిఫరెంట్ వస్తుంది. డిఫరెంట్ ఇన్ IUPAC నేమ్. దిస్ ఈజ్ కాల్డ్ చైన్ ఐసోమెరిజం. ఓకే, కానీ మనకి మీథేన్ కానీ CH4, ఈథేన్ C2H6, ప్రోపేన్ C3He, ఈ మూడింటికి మన చైన్ ఐసోమెరిజం ఉండదు. నో చైనో ఐసోమెరిజం. చైన్ ఐసోమెరిజంలో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 4 కార్బన్స్ ఉండాలి. ఓకే, మినిమం ఎన్ని కార్బన్స్ ఉండాలి? 4 కార్బన్స్. ఇప్పుడు మనం C5H12తో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్ ఐసోమెరిజం ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ C5H12 ఫస్ట్ ఇలా రాయొచ్చు. CH3 CH2 బాండ్ CH3. ఇది ఒక ఐసోమెరిజం. చూడండి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. అలాగే సెకండ్ వన్ CH3 బాండ్ CH బాండ్ CH3 బాండ్ CH2 బాండ్ CH3. దిస్ ఈజ్ అనదర్ ఐసోమెరిజం. అలాగే థర్డ్ వన్ CH3 C బాండ్ CH3 ఈ మూడింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్. ఓకే, ఇక్కడ 5 కార్బన్లు ఉన్నాయి, 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 5 కార్బన్లు 12 హైడ్రోజన్స్. ఇక్కడ కూడా 5 కార్బన్లు 12 హైడ్రోజన్స్. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే దీని పేరు ఏంటంటే పెంటేన్. దీని పేరు 2 మిథైల్ నెంబర్కి ఇట్టించేవాళ్ళు 2 మిథైల్ బ్యూటేన్. దీని జనరల్ ఏమో నియోపెంటేన్ అంటారు. జనరల్ ఏమో నియోపెంటేన్.
అలాగే IUPAC నేమ్ చూసినట్లు నెంబరింగ్ 1 2 3 2,2 డైమెథైల్ మొదటి చైన్లో 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రోపేన్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ప్రోపేన్. 2,2 డైమెథైల్ ప్రోపేన్. చూడండి ఇక్కడ మనకి ఈ 3 కాంపౌండ్స్ కూడా బ్రాంచ్ చైన్లో కానీ మెయిన్ చైన్లో డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ మెయిన్ చైన్లో 5 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ మెయిన్ చైన్లో 4 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ మెయిన్ చైన్లో 3 కార్బన్లు మాత్రమే ఉన్నాయి. ఓకే, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ సేమ్. ఇలాంటి దాన్ని ఏమంటారంటే మనం చైన్ ఐసోమెరిజం అంటారు. అలాగే మనకి IUPAC నేమ్స్లో కూడా డిఫరెన్స్ వచ్చింది అన్నింటిలో. ఇక్కడ పెంటేన్ వచ్చింది, ఇక్కడ N-మెథైల్ బ్యూటేన్ వచ్చింది, ఇక్కడ 2,2 డైమెథైల్ ప్రొపేన్ వచ్చింది. ఇప్పుడు మనకి C5H12తో ఎన్ని ఐసోమర్స్ వచ్చాయి? 3 ఐసోమర్స్ వచ్చాయి. అలాగే C6H14తో ఎన్ని వస్తాయి అనేది మనం మీకు ఒకసారి ఇక్కడ రాసిచ్చాను, సో చూద్దాం. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. C4H10 అయితే 2 ఐసోమర్స్ వస్తాయి. అలాగే C5H12 అయితే 3 వస్తాయి, C6H14 అయితే 5 వస్తాయి, C7H16 అయితే 9 వస్తాయి, C8H18 అయితే 18 వస్తాయి, C9H20 అయితే 25 వస్తాయి, C10H22 అయితే 75 ఐసోమర్స్ వస్తాయి. ఓకే, అవి డైరెక్ట్గా అలాగే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఈస్ పొజిషనల్ ఐసోమెరిజం. పొజిషనల్ ఐసోమెరిజం అంటే ద కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్, సబ్స్టెన్స్, డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉండి ఫంక్షనల్ గ్రూప్ లేదా సబ్స్టిట్యూయెంట్స్ లేదా డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ యొక్క పొజిషన్లో డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే పొజిషనల్ ఐసోమెరిజం అంటారు. పొజిషనల్ ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉండాలి బట్ డిఫరెంట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్, సబ్స్టిట్యూయెంట్స్, డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. వీటిలో కనుక డిఫరెన్స్ ఉంటే వాటిలో ఏమంటారంటే మనం పొజిషన్ ఐసోమెరిజం అంటారు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. C3H8 ఇది ఎలా ఉంటుందంటే CH3 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ OH. ఓకే, ఇది ఇక్కడ పొజిషన్ అనేది ఆల్కైల్ గ్రూప్ 1వ పొజిషన్ ఉంది. దీన్ని మనం ఎలా కూడా రాయొచ్చు, CH3 బాండ్ CH బాండ్ OH బాండ్ CH3. ఈ రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్. C3H8 చూడండి, కార్బన్స్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 2 5 2 7 1 8. హైడ్రోజన్స్ 8 ఉన్నాయి, 3 కార్బన్లు ఉన్నాయి, 1 ఆక్సిజన్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్. కానీ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ దట్ ఈజ్ ఆల్కహాల్ గ్రూప్ యొక్క పొజిషన్ అనేది మారింది. ఇప్పుడు దీని పేరు రాయాలంటే ఏం రాస్తారండి? 1 ప్రొపనోల్. అదే దీని పేరు రాస్తే 2 ప్రొపనోల్. సో ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్ మారింది కాబట్టి రెండింటిలో ఏమంటారంటే పొజిషనల్ ఐసోమెరిజం అంటారు. ఈ ఫినామినాన్ని పొజిషనల్ ఐసోమెరిజం అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. C3H7Cl దీని CH3 CH2 బాండ్ CH2 బాండ్ Cl. 1వ పొజిషన్లో క్లోరిన్ ఉంది. అలాగే దీన్ని CH3 బాండ్ CH బాండ్ Cl బాండ్ CH3. ఓకే, ఇక్కడ చూడండి 3 కార్బన్లు ఉన్నాయి, హైడ్రోజన్స్ 3 2 5 2 7 హైడ్రోజన్స్ ఉన్నాయి, 1 క్లోరిన్ ఉంది. రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్, కానీ ఈ సబ్స్టిట్యూయెంట్ క్లోరిన్ యొక్క పొజిషన్ అనేది మారింది. దీన్ని ఏమంటారంటే 1 క్లోరో ప్రోపేన్ అంటారు. దీన్ని ఏమంటారంటే 2 క్లోరో ప్రోపేన్. ఓకే, అలాగే ఇప్పుడు మనం బెంజిన్ గ్రూప్లో కూడా చూడండి, ఇక్కడ ఏం లేదంటే CH3 ఉన్నట్లుగా CH3 ఇది 1,2. అలాగే మనం ఇంకా ఎలా రాయొచ్చు అంటే 1వ పొజిషన్ 3 1,3 డైమెథైల్ బెంజిన్ ఇలా కూడా రాయొచ్చు, లేదా 1,4 డైమెథైల్ బెంజిన్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఇది 1,2 డైమెథైల్ బెంజిన్, 1,2 డైమెథైల్ బెంజిన్. ఓకే, దీని నేమ్ వచ్చి 1,4 డైమెథైల్ బెంజిన్, 1,3 డైమెథైల్ బెంజిన్. దీని నేమ్ 1,4 డైమెథైల్ బెంజిన్. అయితే మనకి పొజిషనల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయాలంటే కండిషన్ ఏంటంటే ఒకవేళ మోనో సబ్స్టిట్యూయెంట్ ఒక సబ్స్టిట్యూయెంట్ మాత్రమే ఉన్నప్పుడు మినిమం 3 కార్బన్స్ ఉండాలి. 2 కార్బన్స్ ఉంటాయి. ఉదాహరణకు CH3 CH2 బాండ్ Cl ఇది ఒక మోనో సబ్స్టిట్యూయెంట్, ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, 2 కార్బన్ ఉన్నప్పుడు ఇది పొజిషనల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయదు. ఎందుకో చూద్దాం. మరి దీన్ని ఎలా కూడా రాయొచ్చు, CH2 బాండ్ Cl బాండ్ CH3. ఇప్పుడు
ఈ కార్బన్ మీద సిఎల్ రాసాం, కానీ ఈ రెండింటి యొక్క స్ట్రక్చర్ కానీ పేరు కానీ ప్రాపర్టీస్ కానీ ఒక్కటే అవుతుంది. సో దీస్ ఆర్ నాట్ పొజిషనల్ ఐసోమెరిజం. ఓకే, మోనో సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు మినిమం 2 కార్బన్స్ ఉండాలి, కానీ డై సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు మినిమం 2 కార్బన్ ఉన్నా సరే అది ఎగ్జిబిట్ చేస్తుంది. ఉదాహరణకు CH బాండ్ సిఎల్, CH2 బాండ్ సిఎల్, CH2 బాండ్ సిఎల్ ఇలా ఉందనుకోండి. లేదా దీన్ని ఇప్పుడు మనం 2 క్లోరిన్లు మనం ఒకే కార్బన్ మీద రాసాం అనుకోండి, సిఎల్ బాండ్ CH2. ఈ రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్, C2H4Cl2, కానీ స్ట్రక్చర్ అనేది మారింది. సో ప్రాపర్టీస్ కూడా మారుతాయి, కాబట్టి ఈ రెండు అనేవి పొజిషనల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఈస్ ఫంక్షనల్ ఐసోమెరిజం. ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫంక్షనల్ గ్రూప్. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ ఫంక్షనల్ గ్రూప్స్. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూపే చేంజ్ అయిపోతుంది, కానీ మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్గా ఉంటుంది. ఉదాహరణకు మనకి ఇవి ఫంక్షనల్ ఐసోమెరిజం షో చేస్తాయి. ఆల్కహాల్స్, ఏథర్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్స్, ఎస్టర్స్, సైనైడ్స్, ఐసోసైనైడ్స్, ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఆ ఫంక్షనల్ ఐసోమెరిజంని షో చేస్తాయి. ఇప్పుడు కొన్ని ఉదాహరణ చూద్దాం. ఆల్కహాల్స్ CH3 CH2 బాండ్ OH, దీని యొక్క జనరల్ నేమ్ ఎథైల్ ఆల్కహాల్, IUPAC నేము ఇథనాల్. ఓకే, ఇథనాల్ లేదా 1 ఇథనాల్. ఓకే, అలాగే దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, CH3 బాండ్ O బాండ్ CH3, దీని పేరు మిథాక్సీ మీథేన్. చూసినట్లుగా ఇది OH అనేది ఆల్కహాల్ గ్రూపు, OCH అనేది ఏథర్ గ్రూపు. సో బట్ మాలిక్యులర్ ఫార్ములా is same, C2H6O. మాలిక్యులర్ ఫార్ములా is same but functional group is different. That's why these two are called functional isomerism. ఇక్కడ ఆల్కహాల్ గ్రూపు, ఇక్కడ ఏథర్ గ్రూపు, బట్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. These two are called functional isomerism. This phenomenon is called functional isomerism. Right? Next చూద్దాం, aldehydes and ketones. CH3 bond CH2 bond CHO, CH3 bond C double bond O bond CH3. దీని పేరంటే ప్రొపనాల్. ఆల్డిహైడ్ గ్రూప్ కాబట్టి ఆల్ వస్తుంది, ప్రొపనాల్. దీని పేరు 2 propanone. ఓకే, ఆల్రెడీ మనం ఈ పేరు ఎలా IUPAC డిస్కస్ చేసుకున్నాం. ఇది ప్రొపనాలు, ఇది ప్రొపనోన్, ఇది ఆల్డిహైడ్ గ్రూపు, ఇది కీటోన్ గ్రూపు. బట్ ఈ రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్, C2H6O, C3H7O, C3 5+1 C3H6O. ఓకే, సో రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్, C3H6O, బట్ ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూపు, ఇది కీటోన్ గ్రూపు. ఓకే, అందుకే ఈ రెండింటిలో ఏమంటారంటే ఫంక్షనల్ ఐసోమెర్స్ అంటారు. ఈ ఫినామినాని ఫంక్షనల్ ఐసోమెరిజం అంటారు. ఇప్పుడు నెక్స్ట్ యాసిడ్స్ అండ్ ఎస్టర్స్ చూడండి. CH3 బాండ్ CH2 బాండ్ COOH, ఇది యాసిడ్ గ్రూపు. అలాగే దీన్ని రాయొచ్చు, CH3 బాండ్ COOCH3. ఓకే, COOR అనేది ఎస్టర్ ఫంక్షనల్ గ్రూపు, COOH అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూపు. ఓకే, ఇప్పుడు దీని పేరు ఏంటంటే ప్రొపనోయిక్ యాసిడ్. ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క సఫిక్స్ ఓయిక్ యాసిడ్. దీని పేరు ఏమవుతుందంటే మిథైల్. 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇథనోయేట్. O8 అనేది ఎస్టర్ యొక్క ఫంక్షనల్ గ్రూపు. ఓకే, మిథైల్ ఇథనోయేట్, దీని పేరు ప్రొపనోయిక్ యాసిడ్. ఇది యాసిడ్ ఫంక్షనల్ గ్రూపు, ఇది ఎస్టర్ ఫంక్షనల్ గ్రూపు. అందుకే ఈ రెండింటిలో ఏమంటారంటే ఫంక్షనల్ ఐసోమెరిజం అంటారు.
నెక్స్ట్ సైనైడ్ CH3CN, అలాగే ఐసోసైనైడ్ CH3NC. దీని పేరు మిథైల్ సైనైడ్. దీని పేరు ఏంటంటే మిథైల్ ఐసోసైనైడ్. ఈ రెండింటిని కూడా ఏమంటారంటే ఫంక్షనల్ ఐసోమెరిజం అంటారు. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఇస్ మెటామెరిజం. మెటామెరిజం అంటే కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా but differ in alkyl groups around the functional group. ఓకే, ఫంక్షనల్ గ్రూప్కి అటు ఇటు ఉండే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండే ఆల్కైల్ గ్రూప్స్లో కనుక డిఫరెన్స్ వస్తే అటువంటి వాటిని ఏమంటారంటే మెటామెరిజం అంటారు. ఐసోమెరిజం ఏమంటారండి? మెటామెరిజం అంటారు. ఓకే, ఈ మూడు ఫంక్షనల్ గ్రూప్స్ మాత్రమే మెటామెరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. ఏదర్స్, ఎమీన్స్, కీటోన్స్. ఓకే, మనం ఏదర్స్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం, అలాగే ఎమీన్స్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అలాగే కీటోన్స్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇదే మాలిక్యులర్ ఫార్ములాతో నేను కొన్ని ఐసోమర్స్ రాస్తాను. CH3 CH2 బాండ్ CH2 బాండ్ OCH3. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 4 కార్బన్స్, 3 3 6 + 4 10 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్. దీని పేరు ఏమంటే మిథాక్సీ 1-మెథాక్సీ ప్రోపేన్. ఓకే, నెంబరింగ్ మనం 1 2 3 ఇస్తే ఇక్కడ ఒకటో పొజిషన్లో మెథాక్సీ ఉంది కాబట్టి 1-మెథాక్సీ, 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రోపేన్. దీన్ని నేను ఇంకోలా కూడా రాస్తాను. CH3 బాండ్ CH బాండ్ CH3 బాండ్ OCH3. ఓకే, బట్ మాలిక్యులర్ ఫార్ములా ఇస్ సేమ్. దీనికి నెంబరింగ్ ఇది మొదటి 1 2 3 2 పొజిషన్లో మెథాక్సీ ఉంది కాబట్టి 2-మెథాక్సీ ప్రోపేన్. అలాగే దీన్ని ఇలా కూడా రాయొచ్చు. CH3 బాండ్ CH2 బాండ్ O బాండ్ CH2 బాండ్ CH3. దీని పేరు ఏంటంటే ఇథాక్సీ 1-ఇథాక్సీ అంటే కూడా రాయొచ్చు. 1-ఇథాక్సీ ఈథేన్. సో ఈ మూడిట్ల యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్ C4H10O. కానీ ఆల్కైల్ యొక్క చూడండి, ఇది ఏదర్ గ్రూప్. ఇటువైపు ప్రొపైల్ ఉంది, ఇటువైపు మెథైల్ ఉంది. ఇక్కడ ఏముంది? ఇటువైపు ఏముందండి? ఐసోప్రొపైల్ ఉంది, ఇటువైపు మెథైల్ ఉంది. ఇటువైపు ఎథైల్ ఉంది, ఇటువైపు కూడా ఎథైల్ ఉంది. ఈ ఫంక్షనల్ గ్రూప్కి అటువైపు ఇటువైపు ఉండే ఆల్కైల్ గ్రూప్లో చేంజ్ ఉంది కాబట్టి వీటిని ఏమంటారంటే మెటామెర్స్ అంటారు. ఓకే, వీటిని ఏమంటారండి? మెటామెర్స్ అంటారు. అలాగే మనం C4H11 ఎంతో కూడా చూద్దాం. CH3 బాండ్ CH2 బాండ్ N బాండ్ CH3. ఓకే, దీని పేరు ఏంటంటే N-మెథైల్. Nతో N దగ్గర మెథైల్ ఉంది, N-మెథైల్. ఇలా నెంబరింగ్ ఇచ్చుకోవాలి 1 2 3. N-మెథైల్ 1-ప్రోపనమైన్. ఓకే, ప్రోపేన్ ఎమైన్. N-మెథైల్ 1-ప్రోపనైన్. ఇప్పుడు దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. CH3 బాండ్ CH బాండ్ CH3 బాండ్ N బాండ్ NCH3. దీని పేరు ఏంటంటే N-మెథైల్ నెంబరింగ్ 1 2 3. N-మెథైల్ 2 పొజిషన్ ఉంది కాబట్టి 2-ప్రోపనమైన్. N-మెథైల్ 2-ప్రోపనమైన్. అలాగే దీన్ని ఇలా కూడా రాయొచ్చు. CH3 బాండ్ CH2 బాండ్ N బాండ్ CH2 బాండ్ CH3. N-ఎథైల్, Nకి ఎథైల్ గ్రూప్ అటాచ్ ఉంది కాబట్టి N-ఎథైల్ ఇథనమైన్. ఈ మూడిట్ల యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్, దట్ ఈస్ C4H11N. కానీ ఈ మూడిట్లో ఒక చూసినట్లయితే Nకి ఎమిన్ గ్రూప్కి ఇరువైపులు ఉండే ఆల్కైల్ గ్రూప్స్లో డిఫరెంట్ ఉంది. ఇక్కడ ప్రొపైల్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ ఐసోప్రొపైల్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ ఎథైల్ ఉంది, ఇక్కడ ఎథైల్ ఉంది. ఫంక్షనల్ గ్రూప్కి అటువైపు ఇటువైపు ఉండే ఆల్కైల్ గ్రూప్లో డిఫరెంట్ ఉంది కాబట్టి వీటిని ఏమంటారంటే మెటామెర్స్ అంటారు. ఓకే, అలాగే లాస్ట్ ఎగ్జాంపుల్ కీటోన్తో చూద్దాం. CH3 బాండ్ CH2 బాండ్ C డబుల్ బాండ్ O CH2 బాండ్ CH3. ఓకే, దీని ఏమంటారంటే
2 పెంటనోన్, సారీ 1 2 3 4 5 మూడో పొజిషన్ ఉంది కాబట్టి 3 పెంటనోన్, కీటోన్ గ్రూప్ కాబట్టి ఓన్ 3 పెంటనోన్. అలాగే దీన్ని ఎలా కూడా రాయొచ్చు, CH3 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ CH3 నెంబరింగ్ ఇటు నుంచి ఇవ్వాలి కాబట్టి 1 2 3 4 5. ఓకే, దీన్ని ఏమంటారు అంటే 2 పెంటనోన్. ఓకే, ఇక్కడ చూడండి ఇటువైపు బోత్ సైడ్ ఏముందండి, బోత్ సైడ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, సారీ బోత్ సైడ్ ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇటువైపు ఇథైల్ ఇటువైపు ఇథైల్. ఇక్కడ మాత్రం ఇటువైపు ప్రొపైల్ గ్రూప్ ఉంది, ఇటువైపు మిథైల్ గ్రూప్ ఉంది. ఆ ఫంక్షనల్ గ్రూప్కి అటువైపు ఇటువైపు ఉన్న ఆల్కైల్ గ్రూప్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి వీటిని ఏమంటారంటే మెటామెర్స్ అంటారు. అలాగే మీకు ఇక్కడ చిన్న డౌట్ ఖచ్చితంగా వస్తుంది, సార్ ఇవి పొజిషన్ ఐసోమెరిజం కూడా అవుతాయి కదా సార్, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ 3వ పొజిషన్ ఉంది, ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ 2వ పొజిషన్ ఉందంటే ఎస్. మరి మనం దేన్ని చూస్ చేసుకోవాలి, ఇవి పొజిషనల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తున్నాయి, అలాగే మెటామెర్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి అంటే అప్పుడు మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు ఇది గుర్తుపెట్టుకొని RTFACP. ఆర్ అంటే రింగ్ చైన్ ఐసోమెర్స్, టాటోమర్స్. ఎఫ్ అంటే ఫంక్షనల్ ఐసోమెర్స్, సార్ ఇది ఏ కదండి ఎం. ఓకే, ఎం అంటే మెటామెర్స్, అండ్ సి అంటే చైన్ ఐసోమెర్స్, పి అంటే పొజిషన్ ఐసోమెరిజం. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. ఇది ప్రయారిటీ. ఓకే, రింగ్ చైన్, టాటోమర్స్, ఫంక్షనల్ ఐసోమెర్స్, మెటామెర్స్, చైన్ ఐసోమెర్స్, పొజిషన్ ఐసోమెర్స్, ఈ ప్రయారిటీ. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది మెటామెర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది, అలాగే పొజిషన్ ఐసోమెర్స్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. కాబట్టి మెటామెర్స్ పొజిషన్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే మెటామెర్స్ ఇవ్వాలి. అంటే మనకి ఆప్షన్లో మనం దేన్ని చూస్ చేసుకోవాలంటే మెటామెర్స్. ఒకవేళ కొన్నిటికి బోత్ అని ఆప్షన్ ఇచ్చినప్పుడు మెటామెర్స్ పొజిషన్ రెండు మనం రైట్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఒక్కదాన్ని చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం మెటామెర్స్ని చూస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మల్టిపుల్ ఆన్సర్ టైప్ అడిగినప్పుడు ఈ రెండు మెటామెర్స్ అవుతాయి, అలాగే పొజిషన్ ఐసోమెర్స్ అవుతాయి. ఈ రెండిట్లో ఒక్కదాన్ని మనకు చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మెటామెర్స్ మాత్రమే మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మన ప్రయారిటీ ఆర్డర్ RTFMCP అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఈజ్ రింగ్ చైన్ ఐసోమెరిజం. రింగ్ చైన్ ఐసోమెరిజం అంటే కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా but different in the chain. అంటే సైక్లిక్ కానీ లేదా ఓపెన్ చైన్, సైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్లో ఉంటాయి. ఇలా ఉండడాన్ని ఏమంటారంటే రింగ్ చైన్ ఐసోమెరిజం అంటారు. ఉదాహరణకు మనం C3H6 చూసినట్లయితే CH3 బాండ్ CH డబుల్ బాండ్ CH2. ఓకే, దీనికి మార్కుల ఫార్మ్ ఏంటంటే C3H6. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, సైక్లిక్ గ్రూపు సైక్లోప్రోపేన్. ఇక్కడ ఏం లేదంటే CH2 చూడండి, 3 కార్బన్లు ఉన్నాయి, 6 హైడ్రోజన్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏమంటారంటే రింగ్ చైన్ ఐసోమర్స్ అంటారు. ఈ రెండిట్లో ఏమంటారండి రింగ్ చైన్ ఐసోమర్స్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, CH ట్రిపుల్ బాండ్ C బాండ్ CH2 బాండ్ CH3. ఓకే, దీన్ని ఇప్పుడు మనం రింగ్ చైన్లో ఇలా రాయొచ్చు. ఇక్కడ ఏం లేదంటే CH ఉన్నట్లుగా, ఇక్కడ CH2, ఇక్కడ CH2, ఇక్కడ CH. చూడండి 4 కార్బన్లు, 1 2 4 2 6 హైడ్రోజన్స్. 4 కార్బన్లు, 5 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి యొక్క చైన్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ చైన్, ఇది క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్ కాబట్టి ఈ రెండింటిలో ఏమంటారంటే చైన్ ఆర్ స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ రెండింటిలో ఏమంటారంటే రింగ్ చైన్ ఐసోమర్స్ అంటారు. ఈ రెండింటిలో ఏమంటారండి రింగ్ చైన్ ఐసోమర్స్. ఈ ఫినామినన్ ఏమంటారంటే రింగ్ చైన్ ఐసోమెరిజం అంటారు. నెక్స్ట్ ఈజ్ టాటోమెరిజం. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, compounds having same molecular formula but shifting of proton అనేది ఒక కాంపౌండ్ నుంచి ఇంకో కాంపౌండ్కి వెళ్ళడం వల్ల ఐసోమర్స్ ఫామ్ అవుతుంది. ఆ ఐసోమర్స్ ఏమంటారంటే టాటోమెరిజం అంటారు. ఓకే, ఉదాహరణకి చూసినట్లుగా అయితే CH3 C డబుల్ బాండ్ O CH3. ఈ CH3లో ఉండే ఒక ప్రోటాన్, దీనిలో రాసిన చూడండి CH2 బాండ్ H. ఈ ప్రోటాన్ అనేది ఇక్కడికి వెళ్ళడం వల్ల ఈ డబుల్ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది.
అప్పుడు రెండు ఎలా ఫామ్ అవుతాయి అంటే CH3 బాండ్ C బాండ్ OH డబుల్ బాండ్ CH2. ఓకే, ఇది కీటోన్ ఉంది కాబట్టి దీన్ని కీటో గ్రూప్ అంటారు. ఇది ఈనోల్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈను, ఆల్కహాల్ గ్రూప్ ఉంది కాబట్టి ఈనోల్. ఈ రెండిట్లో ఏమంటారంటే కీటో ఈనోల్ టాటోమెరిజం. ఓకే, టాటోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉండి ప్రోటాన్ అనేది ఒకదాని నుంచి షిఫ్ట్ అయితే దాన్ని ఏమంటారు టాటోమెరిజం అంటారు. ఇక్కడ కీటో ఈనోల్ టాటోమెర్ తీసుకుంటే ఇక్కడ ప్రోటాన్ అనేది ఎక్కువ రావడం వల్ల నీకు ఈనోల్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రెండిట్లో ఏమంటారు అంటే టాటోమెర్స్ అంటారు. ఈ ఫెనామినాని టాటోమెరిజం అంటారు. ఈ టాటోమెర్స్ ఏమంటారంటే కీటో ఈనోల్ టాటోమెరిజం అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఇస్ స్టీరియో ఐసోమెరిజం అంటే స్పేషియల్ అరేంజ్మెంట్, ఆటమ్స్ యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ అగైన్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ జామెట్రికల్ ఐసోమెరిజం అండ్ సెకండ్ వన్ ఈస్ ఆప్టికల్ ఐసోమెరిజం. మనం ఈ వీడియోలో మాత్రం జామెట్రికల్ ఐసోమెరిజం మాత్రమే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆప్టికల్ ఐసోమెరిజం అనేది మనకి ఎగ్జామ్స్లో అంత ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మనం జామెట్రికల్ ఐసోమెరిజంని డిస్కస్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ అరైజెస్ డ్యూ టు రిస్ట్రిక్టెడ్ రొటేషన్ అండ్ డిఫరెన్స్ ఇన్ స్పేషియల్ ఓరియంటేషన్. ఇది అరైజ్ అవ్వాలంటే రొటేషన్ అనేది రిస్ట్రిక్ట్ అవ్వాలి, అలాగే డిఫరెన్స్ ఇన్ స్పేషియల్ ఓరియంటేషన్. ఉదాహరణకు మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, C సింగిల్ బాండ్ C, ఇక్కడ ఒక ClH తీసుకుంటే దీనికి మనం జామెట్రికల్ ఐసోమెరిజం చెప్పలేం. ఎందుకంటే ఈ సింగిల్ బాండ్ కాబట్టి అది రొటేషన్ అనేది ఈజీగా పాసిబుల్ అవుతుంది. సో నువ్వు సిస్ చెప్పిన ట్రాన్స్గా మారిపోతుంది, ట్రాన్స్ చెప్పిన సిస్గా మారిపోతుంది, అది కంటిన్యూగా రొటేషన్ అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి వీటికి మనం జామెట్రికల్ ఐసోమెరిజం చెప్పలేం. మరి జామెట్రికల్ ఐసోమెరిజం చెప్పాలంటే మనకి ఏముండాలంటే డబుల్ బాండ్ ఉండాలి. C డబుల్ బాండ్ C లేదా C డబుల్ బాండ్ N లేదా N డబుల్ బాండ్ N ఉన్నప్పుడు, ఇక్కడ డబుల్ బాండ్ ఉన్నప్పుడు రొటేషన్ అనేది రిస్ట్రిక్టెడ్ కాబట్టి, రొటేషన్ జరగదు కాబట్టి, పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ జామెట్రికల్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసినట్లుగా అయితే C డబుల్ బాండ్ C బాండ్ Cl బాండ్ H బాండ్ Cl బాండ్ H, ఈ రెండు క్లోరిన్లు ఒకవైపు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే సిస్ జామెట్రికల్ ఐసోమెరిజం అంటారు. లేదా C డబుల్ బాండ్ C బాండ్ Cl బాండ్ H బాండ్ Cl బాండ్ H, ఈ రెండు క్లోరిన్ గ్రూపులు, ఆ రెండు సబ్స్టెన్స్ డిఫరెంట్ సైడ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే ట్రాన్స్ ఐసోమెర్స్ అంటారు. దీన్ని ఏమంటారండి ట్రాన్స్ జామెట్రికల్ ఐసోమెరిజం, దీన్ని ఏమంటారు సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అంటారు. అయితే జామెట్రికల్ ఐసోమెరిజం ఫామ్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఆల్రెడీ చెప్పాము, రొటేషన్ అనేది రిస్ట్రిక్ట్ అవ్వాలి. రొటేషన్ అనేది రిస్ట్రిక్ట్ అవ్వాలి అంటే రొటేషన్ అనేది జరగకూడదు. సెకండ్ వన్, సేమ్ కార్బన్ మీద రెండు సేమ్ గ్రూప్స్ ఉంటే జామెట్రికల్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ కాదు. ఒక కార్బన్ మీద రెండు సేమ్ గ్రూప్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని మార్చామనుకోండి, అప్పుడు ఇటు ఏ వస్తుంది ఇటు బై వెళ్తుంది అంటే అప్పుడు కూడా సేమ్ AB ఒకవైపు ఉంటుంది, AA ఒకవైపు ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ AA ఒకవైపు ఉంది, AB ఒకవైపు ఉంది కాబట్టి ఇలాంటి కాంపౌండ్స్కి జామెట్రికల్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ కాదు. అలాగే ఎలా ఉంటే పాసిబుల్ అవుతుంది, రెండు కార్బన్స్ మీద సేమ్ గ్రూప్స్ AB ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం నీకు జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని వేరే రాసాం అనుకోండి, పైన B కింద A రాసాం అనుకోండి, అప్పుడు AB ఒకవైపు ఉంటాయి, AB ఒకవైపు ఉంటాయి, AB ఒకవైపు ఉంటాయి. లేదు ఇలాంటప్పుడు AA ఒకవైపు ఉంది, BB ఒకవైపు ఉంది కాబట్టి సిస్ అది ట్రాన్స్ అవుతుంది. దీనికి జామెట్రికల్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ అవుతుంది. అలాగే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పుడు కూడా జామెట్రికల్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. 2 బ్యూటీన్ 1 బ్యూటీన్ చూద్దాం. 2 బ్యూటీన్ ఎలా రాస్తామండి, CH3 బాండ్ CH డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH బాండ్ CH3, దీన్ని ఏమంటారంటే 2 బ్యూటీన్ అంటారు. ఇప్పుడు దీన్ని మనం ఇలా రాయొచ్చండి, C డబుల్ బాండ్ C, ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది, ఒక మెథైల్ గ్రూప్ ఉంది. అలాగే ఈ కార్బన్ దగ్గర కూడా ఒక హైడ్రోజన్ ఉంది, ఒక మెథైల్ గ్రూప్ ఉంది. దీనికి నీకు జామెట్రికల్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకు, రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఒకవైపు రాస్తే సిస్ అవుతుంది, ఇదే రెండు ఆల్కైల్ గ్రూపులు వేరు వైపు రాస్తే ఇటువైపు CH3 ఇటువైపు H, ఇక్కడ H
ఇక్కడ CH3 అయినప్పుడు ఇది సిస్ ట్రాన్స్ ఐసోమర్ అవుతుంది, ఇది ట్రాన్స్ ఐసోమర్ అవుతుంది. సిస్ జామెట్రికల్ ఐసోమెరిజం, ఇది ట్రాన్స్ జామెట్రికల్ ఐసోమెరిజం అవుతుంది. ఒకసారి 1 బ్యూటేన్ పాసిబుల్ ఉందని చూద్దాం. 1 బ్యూటేన్ ఫార్ములా CH3 బాండ్ 1 బ్యూటేన్ CH2 డబుల్ బాండ్ CH బాండ్ CH2 బాండ్ CH3. ఓకే, ఇప్పుడు ఈ C డబుల్ బాండ్ C తీసుకొని ఈ కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది, ఒక ఎథైల్ గ్రూప్ ఉంది C2H5. దీనికి జామెట్రికల్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఒకే కార్బన్ దగ్గర 2 సేమ్ గ్రూప్స్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్ కాదు. ఓకే, ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ సంబంధించిన కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు మనం ఐసోమెరిజం అంటే ఏంటి, అది ఎన్ని టైప్స్, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఏపీ 2023లో ఇచ్చారండి. ఈ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం. జామెట్రికల్ ఐసోమెరిజంని ఏది ఎగ్జిబిట్ చేస్తుంది? ఆల్రెడీ మనం చెప్పాం, జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయాలంటే కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ రొటేషన్ అనేది రిస్ట్రిక్ట్ అవ్వాలి. అండ్ సెకండ్ వన్, రొటేషన్ రిస్ట్రిక్ట్ అవ్వాలంటే C డబుల్ బాండ్ C కానీ C డబుల్ బాండ్ N కానీ N డబుల్ బాండ్ N కానీ ఉండాలి. సెకండ్ వన్, సేమ్ కార్బన్ మీద 2 సేమ్ గ్రూప్స్ ఉండకూడదు. ఒక కార్బన్ మీద 2 సేమ్ గ్రూప్స్ ఉండకూడదు. 2 కార్బన్ మీద 2 సేమ్ గ్రూప్స్ ఉండొచ్చు, కానీ ఒక కార్బన్ మీద 2 సేమ్ గ్రూప్స్ ఉండకూడదు. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఒకసారి మనకి వాటి యొక్క నేమ్స్ ఇచ్చారు. ఈ నేమ్స్ని బట్టి మనం స్ట్రక్చర్స్ రాసి అప్పుడు మనం చెప్పగలం. ఫస్ట్ వన్ 2 బ్యూటీన్ అంటే చూడండి, CH3 బాండ్ CH డబుల్ బాండ్ CH బాండ్ CH3. 2 బ్యూటీన్ అంటే 4 కార్బన్లు ఉండాలి, మనకి 2 పొజిషన్లో డబుల్ బాండ్ ఉండాలి. ఇటు నుంచి నెంబర్కి ఇస్తే 1 2 3 4. ఓకే, బ్యూట్ 2ఈన్ అనొచ్చు, లేదా 2 బ్యూటీన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూసినట్లయితే C డబుల్ బాండ్ C ఉంది కదండి, ఈ C డబుల్ బాండ్ C, ఈ కార్బన్ దగ్గర ఏముంది, ఒక హైడ్రోజన్ ఉంది, ఒక మెథైల్ గ్రూప్ ఉంది. ఈ కార్బన్ మీద కూడా ఒక హైడ్రోజన్ ఉంది, ఒక మెథైల్ గ్రూప్ ఉంది. సో ఇది జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుందో లేదు మీరు చెప్పండి. ఇది జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకండి, 2 డిఫరెంట్ కార్బన్ మీద 2 కార్బన్స్ మీద 2 సేమ్ గ్రూప్స్ ఉన్నాయి, కానీ ఒకే కార్బన్ మీద సేమ్ గ్రూప్స్ లేవు. ఈ కార్బన్ మీద హైడ్రోజన్ ఉంది, మిథైల్ ఉంది, 2 వేరు గ్రూప్స్ ఉన్నాయి. అలాగే ఈ కార్బన్ మీద హైడ్రోజన్ ఉంది, మిథైల్ గ్రూప్ ఉంది, కాబట్టి ఇది జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పైన CH3 కింద కొన్ని H రాస్తే ఇదేమవుతుంది, ట్రాన్స్ అవుతుంది, రెండో ఒకవైపు అయితే సిస్ అవుతుంది. సో మన ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ 3 హెక్సీన్ అన్నాడు. 3 హెక్సీన్ అంటే 3వ పొజిషన్లో డబుల్ బాండ్ ఉండాలి. CH3 బాండ్ CH2 బాండ్ CH డబుల్ బాండ్ CH బాండ్ CH2 బాండ్ CH3 బాండ్ CH3. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, C డబుల్ బాండ్ C, ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది, అలాగే ఈ కార్బన్కి ఒక ఎథైల్ గ్రూప్ C2H5 అనేది బాండింగ్లో ఉంది. ఈ కార్బన్ ఒక హైడ్రోజన్ ఉంది, ఈ కార్బన్ దగ్గర కూడా C2H5 ఉంది. ఇది కూడా సేమ్, ఇది 2 వేరు కార్బన్ మీద సేమ్ గ్రూప్స్ ఉన్నాయి, కానీ ఒకే కార్బన్ మీద సేమ్ గ్రూప్స్ లేవు, కాబట్టి ఇది కూడా జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ C బ్యూట్ 2ఈనాల్. ఈన్ అంటే ఒక 2వ పొజిషన్లో డబుల్ బాండ్ ఉండాలి, ఆల్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఉండాలి. ఓకే, బ్యూట్ అంటే 4 కార్బన్లు, CH3 బాండ్ CH 2 పొజిషన్ డబుల్ బాండ్ ఉండాలి, కాబట్టి డబుల్ బాండ్ CH బాండ్ CHO, ఎందుకంటే ఆల్డిహైడ్ గ్రూప్ కాబట్టి ఆల్. సో దీనికి నెంబర్ 1 1 2 3 4. సో 2 పొజిషన్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి 4 కార్బన్ ఉంది, కాబట్టి బ్యూట్ 2 పొజిషన్ డబుల్ బాండ్ ఉంది, కాబట్టి 2ఈన్ 1 ఆల్. 1 అనేది రాయవలసిన, ఎందుకంటే కార్బన్ కంటైనింగ్ ఫంక్షన్ గ్రూప్ ఎక్సెప్ట్ కీటోన్, కార్బన్ కంటైనింగ్ గ్రూప్ ఏదైనా సరే దానికి 1వ నెంబర్ ఇస్తుంది, కాబట్టి 1 రాసిన ఒకటి రాయిపోయినట్టు. దీన్ని బ్యూట్ 2ఈన్ 1 ఆల్ అనొచ్చు, లేదా
బ్యూట్ 2 ఈనాల్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం నార్మల్ రాసినట్లయితే సి డబుల్ బాండ్ సి, ఈ కార్బన్ దగ్గర ఏముంది, ఒక హైడ్రోజన్ ఉంది, ఒక CH3 ఉంది, ఒక హైడ్రోజన్ ఉంది, ఒక CH3 ఉంది. ఇక్కడ కూడా సేమ్, ఒక హైడ్రోజన్ ఉంది, ఒక CHO ఉంది, ఒక హైడ్రోజన్ ఉంది, ఒక CH ఉంది. దీన్ని కూడా సిస్ ట్రాన్స్గా రాయొచ్చు. ఇప్పుడు 2 హైడ్రోజన్ ఒకవైపు ఉన్నాయి కాబట్టి సిస్ అవుతుంది. అలాగే ఈ హైడ్రోజన్ ఇటువైపు, ఈ CHO పైకి రాస్తే ట్రాన్స్ అవుతుంది. ఇది కూడా జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఈ 3 ఎగ్జిబిట్ చేస్తున్నాయి కాబట్టి మన క్వశ్చన్ ఏంటి, డస్ నాట్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం అన్నాడు. సో అవర్ ఆన్సర్ ఏమవుతుందంటే స్టైరీన్ అవ్వాలి. బట్ స్టైరీన్ ఎలా రాస్తే చూడండి. సో బెంజీన్ గ్రూప్ మీద CH డబుల్ బాండ్ CH2 ఉంటే దీన్ని ఏమంటారంటే స్టైరీన్ అంటారు. బెంజీన్ గ్రూప్ మీద CH డబుల్ బాండ్. సో దీన్ని మనం ఎలా రాయి చూడండి. ఈ CHని బాండ్ H, ఈ 2 హైడ్రోజన్స్ని డబుల్ బాండ్ H. ఇది స్టైరీన్. సో ఇది జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయదు. ఎందుకో మీరు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఒకే కార్బన్ మీద 2 గ్రూప్స్ ఉన్నాయి, CH ఉన్నాయి కాబట్టి జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయదు. సో అవర్ ఆన్సర్ ఈస్ డి, స్టైరీన్. ఓకే, మీకు ఎలాంటి వీటికి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మీకు నామోక్లేచర్ కూడా చాలా బాగా వచ్చాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నామోక్లేచర్ ఎలా చేయాలి ప్రతి ఒక్క దాని గురించి నేను వివరంగా ఇచ్చాను. ఒకసారి మీరు ఆ వీడియో కనుక చూడకపోతే అది ఖచ్చితంగా చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ aromatic benzoid isomers for C6H4Cl2. C6H4Cl2 అంటే బెంజీన్ పైన 2 క్లోరిన్ గ్రూపులు. ఎందుకు C6H6 అంటే బెంజీన్, ఇక్కడ C6H4 ఇచ్చాడు, 2 హైడ్రోజన్ బదులుగా ఏమి ఇచ్చాడు, 2 క్లోరిన్లు ఇచ్చాడు. ఇది ఎన్ని ఐసోమర్స్ పాసిబుల్ అవుతుందంటే ఇది 1వ పొజిషన్, 2వ పొజిషన్లో ఒకటి, అలాగే మనం ఆల్రెడీ సేమ్ ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసుకున్నాం, 1 3వ పొజిషన్లో ఇంకోటి, అలాగే ఇంకోటి 1 4వ పొజిషన్. ఓకే, ఇది 1,3 డైక్లోరోబెంజీన్, ఇది 1,2 డైక్లోరోబెంజీన్, 1,3 డైక్లోరోబెంజీన్, 1,4 డైక్లోరోబెంజీన్. సో ఎన్ని పాసిబుల్ అవుతున్నాయంటే 1 2 3 పాసిబుల్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ బి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు షేర్ చేయడం వల్ల చాలామందికి మీకు ఎలా అయితే ఉపయోగపడిందో మీలాగే చాలామందికి విద్యార్థులకు ఉపయోగపడాలంటే మీరు ఖచ్చితంగా అలా చేయాలి. థ్యాంక్ యూ, బాయ్.